ఏంటి బంగారి, మీ అమ్మ పని చేస్తాను అంటుంటే నువ్వేంటి వేడికి చూస్తున్నావు? చెప్పవా ఆవిడికి? లేదు రవి సార్, ఆ. అది ఆవిడ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. దానికి నేను అడ్డుపడ్ను. బాబు, ఈ వయసులో ఎవరూ పనిచేయడం లేదా ఏంటి? నేను కొద్దిగా చదువుకున్నాను. ఆ చదువుకి తగ్గట్టు పని చేస్తున్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రశాంతంగానూ ఉంటుంది. ఇంట్లోనే పడున్న నాకు ఇది ఎంత పెద్ద నమ్మకమో తెలుసా? ప్లీజ్ బాబు, మీరు తప్పుగా అనుకోకండి. ఈ కంపెనీలో జాబ్ రాకపోయి ఉంటే వేరే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యేదాన్ని. ఆంటీ, అవును బాబు, నేను చాలా రోజులు అనుకొని తీసుకున్న నిర్ణయం. నేను ఇక్కడ నచ్చకపోతే చెప్పండి, నేను ఇంకెక్కడికి అయ్యో అలాంటిదేం లేదంటీ. మీరు ఇంకెక్కడో పని చేయటం అంటే అది నేను అస్సలు తట్టుకోలేను. మీరు ఈ కంపెనీలోనే పని చేయండి, పర్లేదు. బాబు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటీ చెప్పండి. నేనిక్కడ పనిచేస్తున్నానని ఈ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు బాబు. ఓకే ఆంటీ. బంగారి మేడం, మిమ్మల్ని ఝాన్సీ మేడం పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఆంటీ, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇది మీ కంపెనీ, మీ కంపెనీలోనే మీరున్నారు. పెద్దగా వర్క్ ప్రెషర్ ఏమి ఉండదు. ఉంటే గనక చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీకు కావాలని వర్క్ ప్రెషర్ పెట్టినా నాకు వచ్చి చెప్పండి, నేను చూసుకుంటాను. అలాగే బాబు. చెప్పు జాను. రవి, భోంచేద్దాంరా. ఇదిగో వస్తున్నా. ఆంటీ, మీరు రండి, తిందాం. ఎక్కడికి బాబు? జానుతోనే రండి, మనం అందరం కలిసి తిందాం. వద్దు బాబు, నేను మళ్ళీ తింటాను. నేను ఎంప్లాయీస్తో కలిసి కూర్చొని తింటాను. అంటే నేను మీ అత్తగారినని ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి, లేదంటే వాళ్ళలో ఒకరుగా నన్ను చూడరు. కంపెనీలో ఒక సూపర్వైజర్ పోస్ట్కి ఎంత మర్యాద ఇస్తారో అది మీరు నాకు ఇస్తే సరిపోతుంది. ఆ పని నేను కరెక్ట్గా చేస్తాను. ప్లీజ్ బాబు, మీరు నాకు ఎక్కువగా చనువివ్వకండి. మీ అమ్మాయికి ఇంత గుణం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆంటీ. ఓకే ఆంటీ, మీరు తినండి, నేను వస్తాను. దయచేసి చెప్పేది వినండి. రవి సార్ వచ్చే టైం, ఈ టైంలో ఇలా గొడవ చేస్తే ఎలా? మీరు దయచేసి వర్క్లోకి వెళ్ళండి. హలో సార్, మేము ఆయనతోనే మాట్లాడాలి. ఆయన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి పోము. అలా కాదండి. ఏమనుకుంటున్నారు మీరు? ఆయన కంపెనీ అయితే మాకేంటి? చెప్పండి సార్. రండి సార్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారు? మేము గలాటా చేస్తున్నామా? మీరే సార్ ప్రాబ్లం తెచ్చింది. ఏదో ఫారెన్ నుంచి 10 మిషన్లు దించి మా అందరికీ పని లేదని చెప్తున్నారంట. ఇన్నేళ్లుగా కంపెనీనే నమ్ముకొని బతుకుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? హలో, ఏంటి నోరు తెగలేస్తుందేంటి? నేనెవరో తెలుసా? సార్, మీరు ఎవరైనా కావచ్చు. ఇన్నేళ్లుగా ఈ కంపెనీ కోసం మేము కష్టపడుతున్నాం. మీ ఇష్టానికి పనిలో నుంచి తీసేస్తానంటే ఏంటి సార్ అర్థం? ఇదిగో చూడండి, కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలి. ఆ డిపార్ట్మెంట్కి అంతమంది అవసరమే లేదు. ఈ డెసిషన్ అంతా 2 ఏళ్ల ముందే తీసుకున్నాం. మీ గురించి ఆలోచించాం కాబట్టే మషిన్ ఆర్డర్ ఇవ్వటం పోస్ట్పోన్ అయింది. సార్, దీనికి మించి ఓపిక పట్టలేం. మీరు ముందు వెళ్ళండి. నేను హఠాత్తుగా తీసేయట్లేదే. బయటికి వెళ్ళండి, వేరే పని చూసుకోండి. దానికే గ్రేస్ పీరియడ్ 2 నెలలు ఇస్తున్నాం కదా. ఓనర్ సార్, కార్మికులను చూస్తుంటే మీకు ముష్టెత్తుకునే వాళ్ళ కనిపిస్తున్నారా, లేదా జోకర్స్లా కనపడుతున్నారా? సార్, వాళ్ళ కష్టానికి మీరు జీతం ఇస్తున్నారు. వాళ్ళ వల్ల మీకు లాభం, మీ వల్ల వాళ్ళకి చిన్న బెనిఫిట్, అంతే. అలా అని వాళ్ళని మీరు ఎలా పడితే అలా ట్రీట్ చేస్తుంటే చూస్తూ కూర్చోలేను సార్. అది మాత్రమే కాదు, మీరు అనుకున్నప్పుడంతా వాళ్ళని పనిలో నుంచి తీసేయడం కుదరదు. దానికి కార్మికుల చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టాన్ని ఎవరు మీరడానికి కుదరదు. ఏయ్, ఆపుతావు ఇంకా? అవును, ఎవరు నువ్వు?
ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూసిందే లేదే. నువ్వెందుకు వీళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? సార్ ఇతను ఇవేళ జాబ్లో చేరాడు. ఓ ఇవాళే జాబ్లో చేరి ఈ కంపెనీ గురించి ఏది ఏంటి అని పూర్తిగా తెలుసుకోకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? సార్ ఇవాళ్లే జాబ్లో చేరినా న్యాయం మాట్లాడతాను సార్. అలా అని మీరు ఓనర్ అనే పొగరు మా దగ్గర చూపించకండి. వీళ్ళందరికీ ఈరోజే సమాధానం తెలియాలి. ఏం సమాధానం తెలియాలి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? వీళ్ళందరినీ మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోవాలి. వేరే డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వండి. నా కంపెనీలో ఎంతమంది పనిచేయాలి అని నేనే డిసైడ్ చేస్తాను. మా కంఫర్ట్కి కంపెనీ, నీ కంఫర్ట్ కోసం కాదు. రవి, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? జాను, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. Are you sure? యా ష్యూర్. ఓకే. ఇదిగో చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్పడం కుదరదు. మర్యాదగా వెళ్ళి పని చూసుకోండి. మీరు వచ్చి అడిగితే నేను చేసేయాలా? అలాంటిది ఎప్పటికీ జరగదు. వెళ్ళండి. రేయ్, ఎంత ధైర్యం ఉంటే కారు మీదకే రాయేస్తావా? వినోద్ సార్ పోలీసులకు ఫోన్ చేయండి. అరెస్ట్ చేసి వీడిని లోపలేసి కుమ్మితే. రవి, ఏం చేస్తున్నావు? ముందు నువ్వు చొక్కా వదులు. లేదు జాను, వీడిని అసలు ఇలానే డీల్ చేయాలి. రాళ్ళు విసురుతున్నాడు. మనసులో ఏంటి పెద్ద ఇదనుకుంటున్నావా? అసలు ఇలాంటి వాడికి జాబ్ ఇవ్వకూడదు జాను. రవి, ముందు తన చొక్కా వదలమని చెప్పానా? జాను, కొంచెం ప్రశాంతంగా ఉండు. ఏంటి సమస్య? ఓ, మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? మీ గురించి నేను చాలా విన్నాను. చాలా మంచివారు, తన మన చూడకుండా సాయం చేస్తారు, ఎవరిని తక్కువ చేసి చూడరని ఏదేదో విన్నాను. కానీ మీరు కూడా ఒక మామూలు ఓనర్ అని నిరూపించుకున్నారు కదా. ముందు సమస్య ఏంటో చెప్పు. ఏళ్ల తరబడి ఎంప్లాయీస్ని పెట్టుకుని సంపాదిస్తున్నారు. కానీ ఆ విశ్వాసం కొంచెం కూడా లేకుండా 10 మిషన్లు ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు పని లేదు పో అంటే ఏంటండి అర్థం? వీళ్ళ కుటుంబాల గురించి ఆలోచించారా? నెల జీతం అనేది వాళ్ళ కుటుంబాలు పెట్టుకున్న నమ్మకం. ఒక్క నిమిషంలో ఆ నమ్మకాన్ని తుంచేయాలనుకున్నారు కదా. ఏయ్ ఆపరా. ఏంటి న్యాయం ధర్మం అని మాట్లాడుతూనే పోతున్నావు? బిజినెస్ లో ఇవన్నీ చూసుకుంటే తల మీద గుడ్డేసుకొని కూర్చోవాల్సిందే. నేను వీళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇస్తానని చెప్తున్నాను కదా, మరి ఇంకేం ప్రాబ్లం? మీరు ఇలాగే ఆలోచిస్తారా మేడం?